ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా 23వ అధ్యాయము 29వ వచనము. నా మాట అగ్ని వంటిది కాదా? దేవునికి స్తోత్రము. దేవుని మాట అగ్ని వంటిది. ఆయన మాటిచ్చాడంటే తప్పేటువంటి దేవుడు కానే కాదు. అంతేకాదు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండములో పడినప్పుడు దేవుడు అగ్ని మధ్యలో వారిని కాపాడాడు. అగ్నిలో వాళ్లతో తోడుగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవునికి అగ్ని అయినా లోబడాల్సిందే. గాలి, నీరు, నిప్పు దేనికైనా సరే ప్రభువయ్యున్నాడు. ప్రతిదీ ఆయనకు లోబడవలసిందే. కాబట్టి ఆయన మాటకు మనం కూడా లోబడితే మంచిది. ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టు జీవించాలి. అది మనకు మంచిది. ఆయన మాట అనగా దేవుని వాక్యమే ఆయన మాట. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా అగ్ని వంటిదే. కాబట్టి ప్రతి వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని అగ్ని వంటి దేవుని మాటకు లోబడి నడుచుకోవడం మనకెంతో ఆశీర్వాదము, దీవెనకరము. నీకు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము కూడా దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, మీ మాట అగ్ని వంటిది తండ్రి. అవునయ్యా, అగ్ని ఏదైనా దహించి వేస్తుంది, దేన్నైనా దహించి వేస్తుంది. అవును తండ్రి, మీ మాటలు మా జీవితాన్ని ప్రభువా ప్రభావితం చేస్తాయి. మా జీవితాన్ని అగ్నిలాగా మండిస్తాయి. దేవా, మా ఆత్మను మండించు, మాలో అగ్ని పుట్టించు ప్రభువా. నీ వాక్కుతోనే అగ్ని పుడుతుంది తండ్రి యేసయ్య. మాలో ఉన్న చెడుతనం అంతటినీ కాల్చివేసేది అగ్నియే ప్రభువా. నీ వాక్యమనే అగ్ని తండ్రి. కాబట్టి నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకునే జీవితము మాకు దయచేయండి తండ్రి. నిన్ను పోలి జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.